మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. దూలపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన బీఆర్ఎస్ పై నిప్పులు చెరికారు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తున్న భ్రమలో ఆ పార్టీ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ను నడిపిస్తూ మీడియాతో తమకు అవసరం లేదన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహా న్యూస్ ఛానల్ దాడిపై ఎంక్వైరీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మైనంపల్లి హనుమంతరావు. మీద దాడి జరిగిందో ఒకటి నేను చెప్పదలుచుకున్న కేటీఆర్ గారికి, అదేవిధంగా కేసీఆర్ గారికి, హరీష్ రావుకు, మీరు ఇంకా ప్రభుత్వం ఉందనుకుంటురేమో. మీరు ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉందో తెలుసు, మీకు చరిత్ర ఉంది దానికి. మీరేందంటే ఈ రాజ్యమంతా మాదే అన్నట్టు బిహేవ్ చేస్తా ఉన్నారు. మీడియా అంటేనే ఫోర్త్ పిల్లర్. ఈరోజు మీడియాతోని మాకు అవసరం లేదు అనే విధంగా ఓ యూట్యూబ్ ఛానల్, అన్ని ఫేక్ ఛానల్స్ పెట్టుకొని వారికి పేమెంట్స్ అంటే డబ్బులు విచ్చలవిడిగా అయిపోయినాయి. కేటీఆర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అదేవిధంగా హరీష్ రావు దగ్గర. వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకొని మాకు మీడియాతో అవసరం లేదనే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. మహా న్యూస్ మీద మహా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడిని ఖండించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. దూలపల్లిలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన బీఆర్ఎస్ పై నిప్పులు చెరికారు. ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తోందన్న భ్రమలో ఆ పార్టీ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. ఇటు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ ను నడిపిస్తూ మీడియాతో తమకు అవసరం లేదన్నట్టు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహా న్యూస్ ఛానల్ దాడిపై ఎంక్వైరీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మైనంపల్లి హనుమంతరావు.